ఇది వివాదం లేని అంశం. ఏ తల్లైనా ఏ తండ్రైనా వాళ్ళ పిల్లలు చక్కగా బయటికి రావాలి, ఒక మంచి పేరు సంపాదించాలి సమాజంలో. ఫస్ట్ సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వాలంటే 2,000 కోట్లు 10,000 కోట్లు కాదు, మంచి పేరు రావాలి సమాజం. అదే ఆయన కష్టపడ్డాడు మోహన్ బాబు గారు, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ఒక్కసారి పిట్ట ఎగరడానికి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి అతీతమైన ఆలోచనలు, సొంతగా యాక్షన్స్లోకి వెళ్ళాలి. నేను పెద్దవాడిని అయ్యాను కదా, నాకు ఒక ఇండివిజువాలిటీ ఉంది కదా, నా ఆలోచన ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఇది మంచువారి కుటుంబంలోనే కాదండి, చాలా కుటుంబాల్లో ఉంటాయి అవి. అయితే ఇక్కడ మంచువారి కుటుంబంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక ఇండస్ట్రీలో ఉన్నవారే కాబట్టి నువ్వెంత అంటే నువ్వెంత అనే ధోరణి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కనపడుతుంది. ఇది చాలా దురదృష్టకరం. ఇది ఇంటి వరకు ఉంటే బాగానే ఉండేది. మోహన్ బాబు గారు డైనింగ్ టేబుల్ దగ్గర సోఫా దగ్గర కూర్చొని సెటిల్ చేయాల్సిన అంశం బాల్ సిక్సర్ అయిపోయింది, అది గోడ అవతల పడ్డది. అది సో దానివల్ల సెలబ్రిటీస్ కదండి, సెలబ్రిటీస్ కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అందులో వాళ్ళ ఇష్యూ కూడా పబ్లిక్ అంటే ఇక్కడ మీడియా ముఖంగా ఒక మీడియా ముందు కొట్టుకుంటున్నారు, మీడియా వాళ్ళని కొడుతున్నారు. కరెక్ట్. సో ఇలాంటి టైంలో ఏంటి అసలు వాళ్ళ అన్నదమ్ముల మధ్య వివాదమే ఈ రోజు మోహన్ బాబు కుటుంబాన్ని వీధిన పడేసిందంటే. ట్రూ. ఇది ఇక్కడ ఏంటంటేనండి, మీరు అన్నది వాస్తవం. వివాదాలు అన్ని చోట్ల ఉండవచ్చు, ఎక్కడ ఉండకపోవచ్చు. చక్కని కుటుంబాలు కూడా ఉన్నాయి, వివాదాలు లేని కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ వివాదాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి అనే ఆలోచన ఎవరికి రావాలి ఫస్ట్ అంటే కుటుంబంలో ఉన్న పెద్దకి రావాలి. ఎందుకనంటే ఇది హద్దు దాటితే కుటుంబ పరువు ఏమైపోతుంది అనేది ఎవరు ఆలోచిస్తారు? అది కుటుంబ పెద్ద ఆలోచించాల్సిన విషయం. ఐ వుడ్ లైక్ టు సీ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి, నిప్పు చెలరేగి బయటకు వచ్చి మీడియా వాడికి నిప్పు అంటుకుందంటే మరి ఇది ఎంత అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ ఇన్ ద హౌస్ అనేది అద్దం పట్టినట్టు తెలుస్తుంది. ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. రైట్. ఇంకా మనతో డిస్కస్ చేయడానికి శ్రీకాంత్ గారు సినిమా క్రిటిక్ స్టూడియోలో సిద్ధంగా. నమస్తే సార్. శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి అసలు మంచు విష్ణుకి మనోజ్కి అసలు ఎక్కడ చెడిందంటారు? వీళ్ళ ఇష్యూ పబ్లిక్ గా ఎందుకు బయటకు వచ్చేసి కొట్టుకుంటున్నారు? ఇది యాక్చువల్ గా అంటే నిన్న జరిగిన ఈ ఎపిసోడ్స్ అన్ని కనుక మనం క్లియర్ గా చూస్తే ఇది ఏదో